కృష్ణా జలాలను ఒడిసి పడుతున్నారు సీఎం వైఎస్ జగన్. ఆ నీటిని రాయలసీమకు తరలించి కరువు ప్రాంతాన్ని సుభిక్షం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. శరవేగంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తున్నారు ముఖ్యమంత్రి. సీఎం చొరవ, చిత్తశుద్ధి, సంకల్పంతో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ పనులు పూర్తవుతున్నాయి. జలసిరిని చూస్తున్న సీమ రైతన్న ముఖాల్లో ఆనందం వెలువరిస్తోంది. కృష్ణా జలాలను ఎక్కువగా ఒడిసిపట్టి కరువు ప్రాంతమైన రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసే దిశగా గత 56 నెలలుగా చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. వీటి ద్వారా 2019 నుంచి ఏటా గరిష్టంగా నీటిని తరలిస్తున్నారు. దీంతో రాయలసీమ సుభిక్షమైంది. హంద్రీనీవాలో అంతర్భాగమైన లక్కవరం ఎత్తిపోతలను పూర్తి చేసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలను సస్యశ్యామలం చేశారు. అవుకు 2వ టన్నెల్ను పూర్తి చేసి గాలేరు నగరి కాలువ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు 20,000 క్యూసెక్కుల్ని తరలించడానికి లైన్ క్లియర్ చేశారు. హంద్రీనీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల్లో నీరు నిల్వ ఉన్నా రోజుకు 3 టీఎంసీలు తరలించి సాగు, తాగునీరు అందించడానికి రాయలసీమ ఎత్తిపోతలను మొదలుపెట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచారు. అంతేకాదు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంచే పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి నిల్వ చేయాలనే ఆలోచన అధికారంలో ఉండగా చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు. అలా బాబు రైతుల ప్రయోజనాలను కాలరాశారు. వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మం సాగర్ కు 5,000 క్యూసెక్కులను తరలించేలా తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేయలేదు. దీంతో 2,000 క్యూసెక్కులు కూడా తీసుకెళ్లలేని దుస్థితి అప్పట్లో నెలకొంది. బ్రహ్మం సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలుగా ఉంటే మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఏటా సగటున 4-5 టీఎంసీలు కూడా నిల్వ చేయలేని పరిస్థితి టీడీపీ హయాంలో ఏర్పడింది. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకు లింక్ కెనాల్, వెలిగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మం సాగర్ వరకు తెలుగుగంగ ప్రధాన కాలువకు 600 కోట్లు ఖర్చు చేసి లైనింగ్ పనులను పూర్తి చేశారు సీఎం. దీనివల్ల 2019 నుంచి వరుసగా ఏటా వెలిగోడు రిజర్వాయర్ను సకాలంలో నింపగలగడం సాధ్యపడింది. బ్రహ్మం సాగర్ మట్టికట్టకు 90 కోట్లు ఖర్చు పెట్టి డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేయడంతో 2021-22 నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. మరోవైపు అవుకు జంట సొరంగాల్లో ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక చేతులెత్తేశారు చంద్రబాబు. 1 టన్నెల్లో కాలువతో మాత్రమే సరిపుచ్చారు. గండికోట నిర్వాసితుల పునరావాసాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు. దాంతో అప్పుడు కేవలం 4-5 టీఎంసీలే నిల్వ చేశారు. పైడిపాలెం, వామికొండ సాగర్, సర్వారాయ సాగర్లను గత సర్కారు గాలికి వదిలేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఆయకట్టుకు నీళ్లందించలేదు. అలా రైతుల కడుపు కొట్టారు చంద్రబాబు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అవుకు మొదటి సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు 10,000 క్యూసెక్కులను తరలించేలా సిద్ధం చేశారు. 2వ సొరంగం ఫాల్ట్ జోన్లో మిగిలిపోయిన పనులను సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తద్వారా గాలేరు నగరి ప్రస్తుత డిజైన్ మేరకు 20,000 క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. వరద కాలువ సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా చేస్తున్నారు. అవుకు 3వ సొరంగం పూర్తి కావస్తోంది. 1,000 కోట్లతో గండికోట నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో 26.85 టీఎంసీలను 3 ఏళ్లుగా నిల్వ చేసి రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూర్చారు. పైడిపాలెం, వామికొండ సాగర్, సర్వారాయ సాగర్లోనూ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు 600 కోట్లతో పునరావాసం కల్పించి 10 టీఎంసీలను నిల్వ చేశారు. ఇక ముచ్చుమర్రి ఎత్తిపోతలపై చంద్రబాబు వైఖరి విచిత్రంగా ఉంది. దివంగత వైఎస్ఆర్ పూర్తి చేసిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను తానే చేపట్టానంటూ అబద్ధాలాడుతున్నారు చంద్రబాబు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను కూడా బాబు పూర్తి చేయలేకపోయారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఏ ఒక్క ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించకుండా రైతులకు ద్రోహం చేశారు బాబు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలు తరలించేలా హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనుల్ని మొదలుపెట్టారు. హంద్రీనీవా, గాలేరు నగరిని లింక్ చేయడం ద్వారా సాగు, తాగునీటిని పుష్కలంగా అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఏటా డిజైన్ సామర్థ్యం కంటే ఎక్కువగా హంద్రీనీవా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తరలించేందుకు మార్గం సుగమం చేశారు సీఎం వైఎస్ జగన్. విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న
తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులు అనుమతి ఉన్నవేనని కేంద్రం అధికారికంగా గుర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ద్వారా రైతుల హక్కులను సీఎం జగన్ పరిరక్షించారని ప్రశంసిస్తున్నారు న్యాయ నిపుణులు. నాగార్జున సాగర్ స్పిల్వేలో సగభాగం కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ను అధీనంలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడబోమని గట్టి సందేశమిచ్చారు ముఖ్యమంత్రి. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు దిగువన కాలువలోకి ఎత్తిపోయడం ద్వారా తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ ఆయకట్టు రైతులకు నీళ్లందించడంతో పాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీటిని అందించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు సీఎం. ఇది పూర్తయితే ముఖ్యమంత్రి జగన్ కు ప్రజా మద్దతు పెరిగి రాజకీయంగా తనకు నష్టం చేకూర్చుతుందని ఆందోళన చెందుతున్నారు బాబు. అందుకే ఎన్జీటీలో కేసులు వేయించి సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఈ ఆటంకాలను అన్నింటినీ దాటుకుంటూ పనుల్ని శరవేగంగా పరుగులెత్తిస్తున్నారు సీఎం వైఎస్ జగన్.